హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం డాక్టర్ రాజశేఖర్ అండ్ సీత యాక్ట్ చేసే రవిరాజ పినిశెట్టి డైరెక్ట్ చేసిన న్యాయం కోసం మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 1988లో థియేటర్స్లో అయితే వచ్చింది. బట్ నేనెందుకు ఇప్పుడు ఈ మూవీ రివ్యూ చేస్తాను, కింద కమెంట్ బాక్స్లో కొంతమంది అడుగుతారు లేదంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీస్ లేకపోతే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ లేదంటే ఒక మర్డర్ మిస్టరీ మూవీ సజెస్ట్ చేయబో అని చెప్పి సజెషన్స్లో అయితే అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు మీకు ఒక మంచి మర్డర్ మిస్టరీ లేకపోతే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ నేనైతే మీకు సజెస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే మన మూవీలో హీరోయిన్స్ అయితే ఉండరు. సో సీత అని చెప్పి ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. సో సీత తనకు ఒక అక్క అండ్ వాళ్ళ నాన్న అయితే ఉంటారు. సో వాళ్ళ అమ్మ చిన్నగా ఉన్నప్పుడు చనిపోతుంది. సో వాళ్ళ అక్కకి వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ ఊర్లో ఒక డబ్బున్న ఫ్యామిలీ. సో ఎలాంటి కట్నం ఆశించకుండా సో సీత వాళ్ళ అక్కనైతే మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకి తనైతే బిల్డింగ్ మీద దూకి చనిపోతుంది. సో బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం డౌట్ అనమాట. సో ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పి సో ఆ కేసుని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల అయితే అవ్వదు. సో అప్పుడు హీరో అయిన మన సిబిఐ ఆఫీసర్, హీరో వచ్చేసి సిబిఐ ఆఫీసర్ అండ్ మన హీరోగా యాక్ట్ చేసిన డాక్టర్ రాజశేఖర్ అండ్ తన గ్యాంగ్ లైక్ మహర్షి రాఘవ అండ్ సుధాకర్. సో వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ అనమాట. సో అప్పుడు మన హీరో డాక్టర్ రాజశేఖర్ సిబిఐ ఆఫీసర్. సో మన హీరో వచ్చేసి అది సూసైడా లేకపోతే మర్డరా అని చెప్పి ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ వచ్చేసి 1988లోనే మలయాళంలో అయితే వచ్చింది. ఓరు సిబిఐ డైరీ కురుపు అనమాట. సో ఇదైతే ఒరిజినల్ వర్షన్. అండ్ ఈ మూవీని మన తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. లైక్ మలయాళం మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ అయితే మలయాళం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెటర్. బికాజ్ ఎస్పెషల్లీ 1988 టైంలో అన్ని కమర్షియల్ సినిమాలే వస్తున్నాయి. సో అలాంటి టైంలో ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ అయితే అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఈ మూవీ అయితే ఒక ఫ్రాంచైజ్ లాగా ఉందన్నమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక 5 పార్ట్స్ అయితే వచ్చాయి. మీకు ఆ 5 పార్ట్స్ కూడా రివ్యూ కావాలంటే కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. అండ్ సో ఆ మూవీ అయితే కూడా బాగానే ఉంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ ఆ మూవీ వచ్చేసి మలయాళం మూవీ. బట్ ఆ మూవీ చెన్నైలో 1 year అయితే ఆడింది. లైక్ చెప్పుకుంటూ పోతే ఆ సినిమా మీద చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆల్మోస్ట్ ఒక 35 lakhs తీసిన ఆ సినిమా దగ్గర 3 crores వరకు అయితే కలెక్ట్ చేసింది. అండ్ చాలా రికార్డ్స్ నా మూవీని అయితే బ్రేక్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మామూలుగా ఏ మూవీ అయినా సరే హీరో వచ్చేసి సినిమా స్టార్ట్ అయిన 15-20 minutes అయితే వచ్చేస్తాడు. బట్ ఈ మూవీలో అలా కాదు. సో మలయాళ వర్షన్ మనం చూసుకుంటే కనుక లైక్ సినిమా స్టార్ట్ అయిన 40 minutesకి హీరో అయితే వస్తాడు. అండ్ అందులో సాంగ్స్ ఉండవు. అండ్ నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట ఆ మూవీ స్పెషాలిటీ. సో ఇప్పుడు ఈ న్యాయం కోసం మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ వచ్చేసి మలయాళం వర్షన్కి రీమేక్. సో మూవీ అయితే ఒక మంచి ఫెయిత్ఫుల్ రీమేక్. అండ్ మలయాళం నుంచి తెలుగుకి వచ్చేటప్పుడు మన తెలుగు నేటివిటీ కోసం కొన్ని చేంజెస్ అయితే యాడ్ చేస్తారు. లేక కొంచెం ఫైట్స్ యాడ్ చేయడం, మూవీ లెంత్ కూడా కొంచెం తగ్గించారు. అండ్ ఇంకోటి ఏంటంటే మలయాళం మూవీ అంతా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ లైక్ న్యాయం కోసం మూవీ అలా కాదు. మూవీ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మూవీ ఒక రన్ టైం కూడా less than 2 hours అయితే ఉంటుంది. ఫైట్స్ యాడ్ చేయడం జరిగింది, సాంగ్స్ అయితే ఉండవు. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్లో ఒక సీన్ ఉంటుంది లైక్ బ్లడ్ డొనేషన్ సీన్, దాన్ని మళ్ళీ లాస్ట్లో కనెక్ట్ చేసిన విధానం కూడా అయితే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ లేదా ఒక మంచి మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో అయితే ఉంది. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే జస్ట్ అది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ మన తెలుగులో ఎస్పెషల్లీ 1988 టైంలో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఈ మూవీ. సో నేనైతే మీకు ఈ మూవీ రికమెండ్ చేస్తున్నాను. మీరు చూసి ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.